నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాల్లోని యానాది కుటుంబాలకు మెరుగైన జీవన విధానం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాన్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నాగరాన్ని హౌసింగ్, మున్సిపల్ కమిషనర్ తదితరులతో సమావేశమై జిల్లాల్లోని యానాది కుటుంబాలకు మెరుగైన జీవన విధానాన్ని కల్పించేందుకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యానాదులు ఎక్కడ నివసిస్తున్నా వారిని గుర్తించి గృహాలు లేని వారికి నమోదు చేయాలని అన్నారు. గురువారం భీమవరం లెప్రసీ కాలనీలో స్వయంగా పర్యటించడం జరిగిందని, ఇప్పటికే వాంబే గృహాల్లో నివసిస్తున్న వారి గృహాలను మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదన తయారు చేసి అందచేయాలని అన్నారు. ఇంకా ఇల్లు లేని వారిని గుర్తించి నమోదు చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాన్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ నాగరాన్ని పీఎం విశ్వకర్మ పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంపగుత్తగా దరఖాస్తులు వస్తే క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి చర్యలు చేపట్టాలని అన్నారు. ఏ విధమైన చర్యల వలన నిజమైన లబ్ధిదారులు ప్రయోజనానికి దూరం అవుతున్నారని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సమాజంలో వెనుకబడిన యానాది, ఎరుకల తదితర ఎస్టీ వర్గాలకు ప్రయోజనం చేకూరేలాగా వారిని గుర్తించి దరఖాస్తు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎంతమంది శిక్షణ పొందారు, ఎంతమందికి బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి తదితర విషయాలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి మంగపతిరావు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి సేచ్ అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి విక్టర్, భీమవరం డిఎల్డిఓ అప్పారావు పాల్గొన్నారు. జిల్లాలోని డ్రైన్స్లో 5.92 కోట్ల వ్యయంతో చేపట్టిన 35 తూడు తొలగింపు పనులను విమర్శలకు తావులేని విధంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాన్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ నాగరాన్ని డ్రైనేజ్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై తూడు తొలగింపు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో అధిక వర్షాలు, వరదల కారణంగా పంట పొలాలు, నివాస ప్రాంతాలు పెద్ద ఎత్తున ముంపుకు గురయ్యాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా నీటిపారుదల సాఫీగా సాగేలాగా డ్రైన్స్లో తూడు తొలగింపు పనులను విమర్శలకు తావులేని విధంగా కంటికి కనిపించేంత స్పష్టంగా నిర్వహించాలని అన్నారు. ఏ ప్రాంతంలో ఏ రోజు తూడు తొలగింపు పనులు చేపడుతున్నది ముందుగానే సంబంధిత ప్రాంత ప్రజాప్రతినిధులకు, రైతులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. భీమవరం డివిజన్లో గంజాయి, మత్తు పదార్థాలు లేకుండా నిర్మూలన చేస్తారని భీమవరం నూతనంగా ఛార్జీ తీసుకున్న డిఎస్పీ జయసూర్య అన్నారు. శుక్రవారం డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఛార్జీ తీసుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతంలో తాను ఇదే భీమవరంలో పనిచేశానని, గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతలు కాపాడుతానని, భీమవరంపై ప్రత్యేక దృష్టి సారించి భీమవరం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కృషి, పట్టుదల ఉంటే అవరోధాలు ఎన్ని ఉన్నా విజయం సాధ్యమని కొయ్యే చిట్టిరాజు నిరూపించారని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ తెలిపారు. భీమవరంలోని శాసనమండలి స్పీకర్ మోషన్ రాజ్ నివాసంలో రవీంద్రనాథ్ చిట్టిరాజుకు సహచర మండలి సభ్యులు జయమంగళం వెంకటరమణ, పౌలు శ్రీనివాస్తో కలిసి అభినందనలు తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ మీద ఉన్న మక్కువతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి 3 ప్రయత్నాలు విఫలమైన మొక్కవోని పట్టుదలతో ఇండియన్ పోలీస్ సర్వీస్ సాధించడం చూసి నేటి యువతరం ఇన్స్పిరేషన్ పొందాలని రవీంద్రనాథ్ తెలిపారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని చెరుకువాడ రంగసాయి అందించారు. ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఆలోచనతో దాతల సహకారంతో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. క్రమం తప్పకుండా బాలింతలు, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భీమవరం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు చన్నమల్లి చంద్రశేఖర్, అర్సవిల్లి చారిటబుల్ ట్రస్ట్ అర్సవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 వృద్ధులకు ఆసుపత్రికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించి మానవత్వం చాటుకున్నాడు అత్తిలి 4వ సచివాలయానికి చెందిన కార్యదర్శి అడబాల సుధీర్ కుమార్. అత్తిలి గ్రామానికి చెందిన బొడ్డు సూర్యనారాయణ అనే వృద్ధుడు ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. దీంతో సెక్రటరీ ఏలూరు ఆసుపత్రికి వెళ్లి 4,000 రూపాయల పింఛన్ సొమ్మును అందించారు. అత్తిలి గ్రామానికి చెందిన మధ్య అప్పాయమ్మ కొవ్వూరులో వైద్య చికిత్స పొందుతున్న సందర్భంగా సెక్రటరీ సుధీర్ కుమార్ కొవ్వూరు వెళ్లి ఆమెకు 4,000 రూపాయల పింఛన్ అందించారు. ఏలూరు, కొవ్వూరు పట్టణానికి వెళ్లి పింఛన్ అందించిన సెక్రటరీ సుధీర్ కుమార్ను పలువురు అభినందించారు. అత్తిలి పిరమిడ్ స్పిరిచువాలిటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం మహాకర్ణ శాఖ ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు దాసం వెంకట ప్రసాద్ తెలిపారు. శాకాహారులు, జంతు ప్రేమికులు, అహింసా యోధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
అత్రి బాలికోన్నత పాఠశాల నుండి ఉదయం 8 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. అత్రి భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో గల లలితాదేవి మందిరంలో అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఆషాఢ సారిను సమర్పించారు. వివిధ రకాల స్వీట్లు, పండ్లతో పాటు నూతన వస్త్రాలు సమర్పించారు. లలిత భక్త సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చేబూరు రమేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండలి కన్వీనర్ పమ్మి గోపాలకృష్ణమూర్తి, సభ్యులు లలిత పారాయణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అత్రి రామన్నపేటలో గల ఐశ్వర్య అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. ఆలర్చకులు చేబ్రోలు రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక హారతులు ఇచ్చారు. అత్రి ఏఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చంటి సహకారంతో అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ ప్రతినిధి దాసరి నాగరాజు, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్రి మండలం కేఎస్ గట్టులో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అత్రి సెక్టర్ సూపర్వైజర్ కె కుమారి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని, అప్పుడే పుట్టిన బిడ్డకు ముడిపాలు పట్టడంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పుట్టిన బిడ్డకు 6 నెలల పాటు పిల్లలకు తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యమని తెలిపారు. మురిపాలుపై అవగాహన లోపంతో శిశువులకు మురిపాలు పట్టించడంలో తల్లులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. తల్లిపాలలో శిశువుకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీనివలన తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అన్నారు. శిశుమరణాలు నియంత్రించడంలో తల్లిపాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అంగన్వాడీ నుంచి ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా పోలీస్ బాల్య వివాహాల చట్టం, పోక్సో చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, సూర్యరేఖ, ఏఎన్ఎం విజయ్ కుమారి, అంగన్వాడీ వర్కర్ల దీపికారాణి, పూర్ణగిరి, నవోమి, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు. తల్లిపాలకు సమానమైనది మరొకటి సృష్టిలో లేదని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. గుమ్మంపాడులో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లిపాలు పట్టించడం వల్ల బిడ్డకు ఐక్యూ లెవెల్స్ బాగుంటాయని అన్నారు. మిషన్ శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహిళా సంరక్షణ కార్యదర్శి విద్యామణి, ఏఎన్ఎం శిరీష, అంగన్వాడీ కార్యకర్తలు గిరిజ, రాజ్కుమారి, దుర్గాభవాని, ఆశా, పార్వతి, సత్యవతి పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు పి మహాలక్ష్మి అన్నారు. కొమ్మలలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. మురిపాలలో కోలాస్ట్రం అనే పసుపచ్చ పదార్థం ఉంటుందని, దీనివల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లిపాలు త్రాగిన వారు డయారియా వంటి వ్యాధులకు రాకుండా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మహిళా పోలీసు టి నాగశిల్ప, ఎంపీహెచ్ఓ ఎంబి ప్రసాద్, ఏఎన్ఎం సరస్వతి, ప్రమిళ, అంగన్వాడీ కార్యకర్తలు రాణి, మణి, మేనక పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి పేదవాడికి పట్టిడన్నం పెట్టాలనే స్వర్గీయ నందమూరి తారక రామ ఆశయాలకు అనుగుణంగా గత తెలుగుదేశం పాలనలో ప్రారంభించిన అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకు భోజనం అందించడం జరిగిందని, దురదృష్టవశాత్తు 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత ఆలోచనతో అర్ధాంతరంగా అన్న క్యాంటీన్లు మూసివేశారని, తిరిగి ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం అందించాలనే ఒక ఆశయంతో ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ తెలిపారు. అందులో భాగంగా తణుకులో తిరిగి అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతోందని అన్నారు. 2019 నుండి తణుకులో ఉన్న అన్న క్యాంటీన్ భవనాన్ని వదిలేయడంతో సుమారు 20 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేయాల్సి వస్తోందని అన్నారు. దీనివల్ల ప్రజాధనాన్ని గత వైసీపీ పాలకులు ఎలా దుర్వినియోగం చేయాలో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణని తెలిపారు. ప్రతి పేదవానికి పట్టిడన్నం పెట్టాలనేది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆలోచనలో ఉండేది. ఆయన ఆశయాలకు అనుగుణంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలందరికీ కూడా 5 రూపాయలకే భోజనాన్ని అందించే విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది పేదలకి ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ద్వారా ఈరోజు అందరికీ భోజనాన్ని అందించే విధంగా చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ని అర్ధాంతరంగా మూసివేసి పేదలందరికీ కూడా పట్టుబట్టడం జరిగింది. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. పేదలందరికీ ఆ రోజు ఏదైతే అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూసేశారో ఈరోజు మరలా ప్రతి పేదవానికి కూడా
రూపాయలకే భోజనం అందించాలనే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు ఒకే రోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.